వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. సోదర భావంతో మత సామరస్యంతో అందరూ కలిసిమెలిసి ఉండాలంటూ ఆకాంక్షించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రజాప్రభుత్వం ముస్లింలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. అజారుద్దీన్ గారికి మంత్రి పదవినిచ్చాం. సీనియర్ నేత షబ్బీర్ అలీ గారికి సలహాదారు పదవిచ్చాం. 8 మంది మైనార్టీ నేతలకు కార్పొరేషన్ పదవులిచ్చాం. క్రికెటర్ సిరాజ్ కు డీఎస్పీ కోటాలో ఉద్యోగం ఇచ్చామంటూ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. అలాగే బాక్సర్ నిఖత్ జరీన్ కు 2 కోట్ల రూపాయలిచ్చి క్రీడాకారులంతా ఈ రంగంలో మరింత ముందుకు సాగాలంటూ ప్రోత్సహించామంటూ కూడా తెలిపారు. అలాగే ప్రజాప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ మైనార్టీలకు సింహభాగం ఇస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ లోనూ మైనార్టీలకు అవకాశం కల్పిస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఉదయం 11:45 ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారు ప్రసంగించనున్నారు. 20న అసెంబ్లీలో బడ్జెట్ నెలాఖరు వరకు ఈ సెషన్ కొనసాగుతుంది. కొత్త హాల్లో కొలువుదీరనున్న శాసనమండలి ఇవాళ గవర్నర్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. ఈసారి 3.4 లక్షల కోట్లతో బడ్జెట్ 15,000 కోట్ల నుంచి 20 కోట్ల వరకు పెరగనున్న అంచనా. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. 22 నుంచి రైతు భరోసా 3 విడతల్లో 9,000 కోట్ల విడుదల. తొలి దఫా 3,590 కోట్లను నర్మెటలో ఈ నెల 22వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేయనున్నారు. ఆ రోజున 73 లక్షల మంది 1 ఎకరం వరకు ఉన్న రైతులకు 3,590 కోట్ల రూపాయలు వారి అకౌంట్లలో జమ అవుతాయి. అలాగే రెండో విడతగా మరొక 20 రోజుల తర్వాత 2,650 కోట్ల రూపాయల నిధులు వారి ఖాతాలో చేరుతాయి. ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడతగా 2,760 కోట్ల నిధులు జమ అవుతాయి. ఈ సందర్భంగా రైతు భరోసా నిధుల విడుదలకు నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. నేడు సీఎల్పీ సమావేశం. సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మీటింగ్. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈ రోజు సోమవారం కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం అనంతరం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారు ప్రసంగించిన అనంతరం సభ వాయిదా పడనుంది. అనంతరం సీఎల్పీ మీటింగ్ నిర్వహించనున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు విమర్శలను ధీటుగా ఎదుర్కొనేలా సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ వ్యవస్థాపకులు బహుజన నేత కాన్షీరామ్ గారికి భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన స్వయంగా లేఖ రాశారు. కాన్షీరామ్ గారికి మరణానంతరం భారతరత్న ప్రదానం చేయాలని లేఖలో కోరినట్లు రాహుల్ గాంధీ గారు ట్వీట్ చేశారు. రాజకీయాల స్వరూపాన్ని స్వభావాన్ని మార్చిన గొప్ప వ్యక్తి కాన్షీరామ్ గారిని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు కొనియాడారు. పేదలు, దళితులు, బహుజనుల కోసం ఆయన చేసిన పోరాటాలు, సేవ మనందరికీ స్ఫూర్తిదాయకమంటూ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు. కాన్షీరామ్ గారు సామాజిక న్యాయం కోసం ఉద్యమించారని, బహుజనుల్లో చైతన్యాన్ని నింపారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణను డ్రగ్స్, గంజాయి, కొకైన్ మయంగా మార్చారని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మండిపడ్డారు. ఇప్పుడు డ్రగ్స్ ని కంట్రోల్ చేస్తుంటే కేటీఆర్ సిగ్గు లేకుండా ఉల్టా చోర్ మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. డ్రగ్స్ పరీక్షలకు సిద్ధం కావాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. ఆదివారం గాంధీ భవన్ లోని ప్రకాశం హాల్లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ గారు పదవి బాధ్యతలు స్వీకరించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబ గారు, మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సునీతారావు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ గారికి పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్, ఆయన అనుచరుల తీరుపై అనేక అనుమానాలున్నాయంటూ పేర్కొన్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించండి అంటూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా గారిని కోరారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు. ఆదివారం రాజ్ భవన్ లో గవర్నర్ గారిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ శివప్రసాద్ శుక్లా గారికి డిప్యూటీ సీఎం పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. రైతులు లాభదాయక పంటల వైపు దృష్టి సారించాలని, ఇందుకు ఆయిల్ పామ్ సాగు సరైన ప్రత్యామ్నాయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు. ఖమ్మం జిల్లా కొంజర్ల మండలంలోని అంజనాపురంలో ఏర్పాటు చేసిన గోద్రెజ్ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పనులను ఆదివారం వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ అడిషనల్ కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు చేస్తే ప్రతి ఎకరాకు 51,000 సబ్సిడీ వస్తుందని, పంట మార్పిడి ద్వారా రైతాంగానికి మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు.